10 గుడ్లు. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నానండి, సంజన గారు ఒక్కసారి చేస్తే ముద్దుగా ఉంటుంది. పదే 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 ఎందుకు చేస్తుంది ఆవిడ? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదండి, దాదాపుగా 10 గుడ్లు తిన్నదనం, 10 గుడ్లు దొబ్బు తిన్నది. దానికి పాముగా ఉపయోగించుకుంది ఎవరినో తెలుసా? దొమ్ము శ్రీజ గారికి ముందు చెప్పింది, ఈ కన్నింగ్ మ్యాన్ అది తినేద్దాం అని చెప్పేసి, బాబు మీరు ఏం చేసుకుంటారు బాబు, నన్ను మాత్రం మధ్యలో లాగవుతారా బాబు అని చెప్పేసి అయితే శ్రీజ గారు వెళ్ళిపోయారు. అప్పుడు ఫ్లోరా షైనీ దగ్గరికి వెళ్తారు. ఫ్లోరా షైనీని ఎందుకు ఎంచుకున్నదారు కూడా ఈవేళ చెప్తాను. అంతేకాకుండా ఫ్లోరా షైనీని ఎలాగన్నా ఎలిమినేట్ చేసి పంపించేద్దాం అని చెప్పి అనుకున్నది. నెక్స్ట్ ఏంటంటే నామినేషన్, మనకి ఏంటంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు ఏదో తయారు చేస్తారు కదా, ఆ బోర్డు ఈవిడ సంజన గారు వేసుకుని తిరగాలి. అందరూ ఆ విషయం మీద నామినేట్ చెయ్యాలి, అందరి దగ్గర కార్నర్ అవ్వాలి. ఇంకొక 2 వీక్స్ ది కంటెంట్ తేవాలి, ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్ ఇదే గుడ్ మ్యాటర్లో ఉండాలి అని చెప్పి కన్నింగ్ ప్లాన్ వేసింది. ఫ్రెండ్స్ లైక్ చేయడం కూడా అడగడం మర్చిపోతున్నాను. ఫ్రెండ్స్ ముందుగా ఎవరన్నా చూసినట్లయితే ప్లీజ్ వీడు లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే, ఎక్కడో అయిపోయిన ఆ గుడ్లు దొంగతనం ఫ్లోర్ అంటది, అది కాదురా, 1 గుడ్డు ఇప్పుడు 3 గుడ్లు అనుకో ఏమన్నా పర్లేదు, 10 గుడ్ల అంటే ఏం పర్లేదు, నువ్వే తీయు. అది ఎందుకని నేను చెప్తా, నువ్వే తీసి మనకి డిమాండ్ పవన్ బాత్రూమ్ ఉంది కదా, బాత్రూంలో కూర్చొని ఎలాగా ఒలిసేసి నువ్వే గుడ్లు, నువ్వు ఒక 5 తిను, నేను ఒక 5 తింటాను, మొత్తం 10 లేపేస్తే తక్కిట గొడవ అని డాన్స్లు వేస్తుంది, అందరూ గొడవ ఆడుకుంటారు, అప్పుడు మనం చూసి లక్కీగా నవ్వుకుందాం అని అయితే అంటారు అనమాట. నువ్వు గుడ్లు తిన్నందుకు వేరే వాళ్ళ పొట్టలు ఎందుకు కొడతావు నాకు అదే అర్థం కావట్లే. వారానికి వచ్చేదే మనిషికి 2 గుడ్లు ఎంత వస్తాయి అంతే. నీ కంటెంట్ కోసం వేరే వాళ్ళ పొట్ట కొడతావు, ఎంతవరకు చెత్త అమ్మ. సరే, ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా మనకి డిమాండ్ పవన్ మెంటల్ నా కొడుకుంటాడు కదా, డిమాండ్ పవన్ ఫ్రెండ్స్కే కచక్కని పొడిసినోడు ఏదవా. తొందరలోనే నీకు కూడా రీతు చౌదరి కసక్ అని చెప్పేసి నడు వెనకాల పడడం అయితే గ్యారంటీ అని భయ్యా, నేనేదో చెప్తున్నాను కదా, రాసి పెట్టుకో. ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి డిమాండ్ పవన్, ఏంటి సంజన గారు మీ గుడ్డు మీరు తినేయండి, వదిలేసి పెట్టాం ఏంటి, మీరు కూడా ఫ్లోరా గారు మీ గుడ్డు మీరు తినేయండి. ఇంకా పక్క నుంచి మనోడు ఇమాన్యువల్కి ఈ మాటలు తెలియదు, మమ్మీ తినేత నా గుడ్డు కూడా తినే మమ్మీ అని అయితే అంటాడు అనమాట. ఓకే, అలా గుడ్లు లేపేసి డిమాండ్ పవన్ బాత్రూంలోకి వెళ్ళి వేసేసి ఆ గుడ్లు ఒలిసేసి ఉంటాయా, లేదు వల్లలేదు గుడ్లు వల్ల, అలా వెళ్ళేసి మొత్తం ఆ బాత్రూంలోనే మొత్తం తొక్క తీసేసి ఈవిడ 5 గుడ్లు తినేసి మొత్తం గుడ్లే ఉంటాయి కదా పొట్లం కట్టి ఇలా పెట్టేసి ఫ్లష్ కొట్టేస్తారు. ఫ్లష్ కొట్టి బయటకు వచ్చిన తర్వాత గుడ్లేవి మళ్ళీ ఏమి ఎరగల్ని నంగరాచిలాగా కెమెరా ముందుకెళ్ళి, బిగ్ బాస్ నాకు ఆకలి వేసింది, ప్రోటీన్ ఎక్కువ కావాలి, అందుకే ఫ్లోరా 5 గుడ్లు తినేసింది, నేను 5 గుడ్లు తినేసాను అయితే అంటది. ఓకే, అప్పటికి ఫ్లోరా గారు అంటారు, రేపు పొద్దున నాగసార్ వస్తారు కదా, నాగసార్ వచ్చిన తర్వాత ఏంటి అంటే పర్లే ఏముంది, మెల్ల బోర్డు తగిలింతారు ఏముంది వేసుకుని తిరుగుదాం. యాక్చువల్గా ప్లాన్ అది కాదు. ప్లాన్ ఏంటారా అంటే ఈవిడ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈవిడ వెళ్ళట్లేదు, ఫ్లోరా షైనీ గారు కదలట్లా, ఏదో జరుగుతుంది బయట, ఈవిడికి మంచి ఒపీనియన్ ఉంది, ఇదేదో కలిపి చేస్తే నేను ఎలాగ పక్కాగా ఉంటాను, ఎందుకంటే నాకు స్ట్రాంగ్ పిఆర్ టీం ఉంది కాబట్టి నేను ఉంటాను. ఈవిడైతే ఖచ్చితంగా ఈవిని చేతులు కలిపింది ఎవడో చాలా మంచిదని అయితే అనుకున్నాము. గుడ్లు కూడా ఈవిడ కూడా దొంగతనం చేసింది. ఈ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అవ్వకపోయినా సరే నెక్స్ట్ ఎలిమినేషన్లో ఉన్నా సరే మీరు ఈవిడ పార్ట్నర్ కదా, అందుకని చెప్పి మీకు ఎలిమినేషన్లో పెడతామని చెప్పి ఫ్లోరా గారు ఖచ్చితంగా ఎలిమినేషన్ వస్తుంది. అదందరూ పబ్లిక్ చూస్తారు, ఫ్లోరా గారు నెక్స్ట్ వీక్ తగిలేస్తారు, లేదనుకుంటే ఈ వీక్ తగిలేస్తే ఇంకా మంచిది. 2 గుడ్. ఈవిడ ప్లాన్ ఏంటంటే బోర్డు వేసేస్తారు, నాకుస్తారు, ఇంకేసుకుని తిరుగుదాం. అప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఇంకా ఫ్లోరా షైనీ గారికి గుడ్లు తిని 10 గుడ్లు తినింది, ఈవిడ తినింది చెప్పి అందరికైతే నామినేషన్ బోర్డులు వేసేస్తారు, కార్నర్ అయిపోవచ్చు, ఇంకా 2 వీక్స్ 3 వీక్స్ లాగేయచ్చు. ఎంత ఫ్రెండ్స్, ఇదండి ప్లానింగ్ అనమాట. ఆవిడ ప్లానింగ్ ఏంటంటే తక్కిట గొడవ అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మార్నింగ్ జరిగిందండి ఇది, ఇంకా లైవ్ అయితే కంటిన్యూషన్ అయితే అవుతుంది అనమాట. రీతు చౌదరికి, అలాగే మనకి డిమాండ్ పవన్, అలాగే మనకి ఏంటంటే రాధికక్క ఉంది కదా, రాధికక్క వెళ్ళిపోయింది, ఈ రాధికక్క వచ్చింది. ఆవిడ పేరు పల్లవ ప్రశాంత్నా నెక్స్ట్
ఆవిడ పేరు మర్చిపోయాను. ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. మీరు కంప్లీట్గా చూడండి. చూసినట్లు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ వస్తుందండి. బాయ్.